మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన, కొనసాగించాల్సిన సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష. అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసమే చీకట్లో గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది, బాజాప్తా గెలిచిన బడేబాయ్ అన్నాడు. ఎస్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ రికార్డ్. నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకుని, దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల కూడికనే కేంద్రము. రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు. ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు, కేంద్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష? రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు నా పార్టీ విధానం మాట్లాడతా. ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన సహకారం తీసుకుంటా. వెళ్ళినప్పుడు శంకర్ వచ్చిండు మిత్రుడు కొన్నిసార్లు. రేపు వెళ్ళాలి చూస్తే మహేశ్వర్ రెడ్డి గారిని అయినా తీసుకొని వెళ్తా. ఒకవేళ వాళ్ళు పరిచయాలు ఉన్నాయి, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాను. కిషన్ రెడ్డి గారిని 4 సార్లు కలిసినాం, మాట్లాడినాం, 5 సార్లు మాట్లాడినాం. నాకేముంది అధ్యక్ష? ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని, లేకపోతే అమిత్ షా గారిని, అందరినీ కలిసిన అధ్యక్ష. నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో, నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన, ప్రధానమంత్రి గారిని కలిసి నివేదికిచ్చి అక్కడి నుంచి మంత్రులకు పంపించి మంత్రులతోని ఫాలో అప్ చేసి, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ, ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష. తప్ప నేను పోయి వచ్చినందుకు నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష. 4,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష. డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్లో డిఫెన్స్ ల్యాండ్స్ రాలేదు అధ్యక్ష. వీళ్ళు 10 ఏళ్ళు కూడా వేయలేకపోయారు అధ్యక్ష. నేను పోయి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి, ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడికి వస్తేనే బాటిల్ నెక్ అవుతుంది. రాజీవ్ రహదారి నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి వస్తే ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది, మీరు ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే, రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని 160 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసిండు. చేసినప్పుడు నేను అభినందించొద్దు అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారిని? తప్పేముంది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం ఒక మంత్రి సహకరించినప్పుడు ఆ మంత్రి మాకు సహకరించిందని చెప్పడానికి బేసిజాలు ఎందుకు అధ్యక్ష? విధానపరమైన అంశాలలో మాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు, కానీ అభివృద్ధికి వచ్చినప్పుడు తెలంగాణకు సహకరించిన వాళ్ళను మనం ఎందుకు అభినందించొద్దు అధ్యక్ష? ఈరోజు డిఫెన్స్ ల్యాండ్స్ని సాధిస్తే ఆయన ఎప్పుడో 2015-16లో పోయి కాగితం ఇచ్చి వచ్చినా దాని ట్విట్టర్లో పెడతాడు. అసలు కొంచెమన్నా అదేదో మా ఆది శ్రీనివాస్ అన్నది ఉండాలి కదా అధ్యక్ష? అరే నేను పోయి కూర్చొని మంత్రులను కలిసి, అధికారులను పిలిచి, ఆయన పాపం పెద్ద మంచి రాజ్నాథ్ సింగ్ గారు అందరిని పిలిచి సమీక్ష చేసి, అరే యంగ్ చీఫ్ మినిస్టర్ వచ్చినాయి, మనం చేయాలి, తెలంగాణకు మనం చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన పిలిచి ఇస్తే దాన్ని తప్పుపడతారు రాజ్నాథ్ సింగ్ గారిని కలిసిందని. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పీయూష్ గోయల్ని కలిసి 10 ఏళ్ళు మీరు దేలేంది, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర ఉంది అధ్యక్ష ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఇవ్వడానికి ఇక్కడ చదువుకోవాలంటే నెల్లూరు పోవాలి. నేను వెళ్ళి పీయూష్ గోయల్ని కలిసి నేను సాధించుకొని వచ్చిన అధ్యక్ష. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాను. అదేవిధంగా పిఎం మిత్ర పార్క్ వరంగల్ ఏదైతే టెక్స్టైల్ పార్క్ ఉందో దానికి పెండింగ్ నిధులు ఉంటే సాధించుకొని వచ్చిన. నిమ్స్ జైరాబాద్కి 1,200 కోట్లు ప్రాజెక్ట్ అప్రూవల్ కాదు, 1,200 కోట్లు తీసుకొచ్చిన అధ్యక్ష. అదేవిధంగా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 2014లో పునర్విభజన చట్టంలో పొందుపరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 10 ఏళ్ళు నువ్వు సాధించకపోతే పల్లికలు ఇచ్చుకుంటే కూర్చుంటే ఢిల్లీకి వెళ్ళి అశ్విని వైష్ణవ్తో నేను మాట్లాడి ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించుకున్నాం అధ్యక్ష. ఇవాళ మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ మీద మనము
కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్ట్కు మనం అడుగుతున్నాం. మూసీ నది పరివాహక ప్రాంతంలో నిధుల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే సంప్రదిస్తున్నాం. రేపు జరగబోయే భారత్ సమ్మిట్, ఏప్రిల్లో జరగబోయే భారత్ సమ్మిట్ 100 ప్రపంచ దేశాల నుంచి మేధావులందరూ తెలంగాణకు వచ్చి తెలంగాణ రైజింగ్ 2050 పాలసీ డాక్యుమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న 100 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, పాలనలో ఉన్న వాళ్ళని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించడం. మీరు విదేశాంగ శాఖ మాకు సహకరించాలని జయశంకర్ను కలిసి రిక్వెస్ట్ చేసినాం. మే నెలలో మే 7 నుంచి మే 31 వరకు ప్రపంచ మిస్ వరల్డ్ ప్రపంచ అందగత్తెల పోటీ మన హైదరాబాద్ నగరంలో నిర్వహించబోతున్నాం అధ్యక్ష. 72 సార్లు నిర్వహిస్తే ఈ దేశంలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ఒక్కసారి ముంబైలో చేసిండు అధ్యక్ష. ప్రపంచ దేశాలలో జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ హైదరాబాద్ నగరం మన టూరిజాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పడానికి టూరిజం డిపార్ట్మెంట్ నేతృత్వంలో ప్రపంచ దేశాల అందగత్తెల పోటీలు ఇవాళ హైదరాబాద్ నగరంలో మనం తీసుకొచ్చినాం అధ్యక్ష. మిస్ వరల్డ్ మే 7 నుంచి మే 31 వరకు హైదరాబాద్ నగరంలో జరగబోతుంది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు 3000 టీవీ ఛానల్స్, మీడియా ఛానల్స్ ఇవాళ నెల రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నాయి అధ్యక్ష. వాటికి సంబంధించిన క్లియరెన్స్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది జరగొద్దు అని చెప్పి జయశంకర్ గారిని కలిసిన అధ్యక్ష. స్టేట్ ఇంట్రెస్ట్లో నేను ఢిల్లీకి వెళ్తే నేను ఇంకోసారి లెక్క చెప్తా అధ్యక్ష. నేను ఎప్పుడు అయినా కమర్షియల్ ఫ్లైట్లో 1-2 సార్లు ఏమైనా చార్టర్ ఫ్లైట్లో పోయినేమో, ఎప్పుడు అయినా సామాన్యులతో పాటు కమర్షియల్ ఫ్లైట్లో మామూలు టికెట్ కొనుక్కొని పోయినా అధ్యక్ష. ఎన్నిసార్లు నేను మీలాగా దుబారా చేయలే. ఏడికి పోయినా దేవుడికి మొక్కుతే గవర్నమెంట్ పైసలు ఇస్తాం, మొక్కుడేమో ఈయన పైసలేమో గవర్నమెంట్వి. కిలోల కొద్ది బంగారము మొక్కు ఏదైనా ఉంటే వ్యక్తిగతం అధ్యక్ష. ప్రభుత్వం సొమ్ముతో ఎవరు మొక్కుబడులు తీర్చుకోరు అధ్యక్ష. ఏడికి పోయినా ఆయన చార్టర్ ఫ్లైట్లలో పోయి నేనేమన్నా అట్లా దుబారా చేసిన అధ్యక్ష. లెక్క తీస్తాం, దాన్ని కూడా లెక్క తీస్తాం. మీరు ఎన్నిసార్లు పోయారు, ఎక్కడెక్కడికి పోయారు, నేను ఎక్కడికి పోయినా, నేను పోయినప్పుడల్లా ఏం సాధించుకొని వచ్చినా, ఏం తెచ్చినా. మీ కడుపమంటే ఏందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండి మోడీ గారితో నవ్వుకుంటే ఫోటో దిగితే చూసినావా, మోడీతో ఫోటో దిగిండి అని. అంటే ఆయన ప్రధానమంత్రి, సహకారం అడుగుతున్నాం మనము ముఖ్యమంత్రిగా. రాని విషయాలు ఏమన్నా ఉంటే మనం పోరాడుతున్నాము. పోరాటంలో ఏమన్నా వెనకాడికి చేసినామా? అదేవిధంగా పూడూరులో 10 ఏళ్ళు నువ్వు పక్కన పెడితే లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ మీకు తెలుసు, తమరికి పక్కనే పూడూరు దగ్గర 3000 ఎకరాలు. దేశ భద్రతకు సంబంధించి 10 ఏళ్ళు నువ్వు అడ్డం పెట్టి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టినావు. ఆ ప్రాజెక్టు ఎంత కీలకం అంటే బే ఆఫ్ బెంగాల్లో ఎక్కడైనా శత్రు దేశాల నుంచి సంబంధించిన ఏదైనా ప్రమాదం ఈ దేశానికి పొంచి ఉంటే అక్కడ చిన్న కదలిక కదిలినా ఇక్కడ నుంచి రీడ్ చేసి ఎంబడే మన నిఘా వ్యవస్థలను అప్రమత్తం చేయడానికి అవసరమైన ప్రాజెక్ట్ అది. 3000 కోట్ల రూపాయలతో ఇక్కడ జరిగితే నువ్వు పెండింగ్ పెడితే తక్షణమే ఆ 3000 ఎకరాల భూమిని క్లియర్ చేసి ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి ఈరోజు దేశ భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా నేను వివరిస్తే నువ్వు ధర్నా చేస్తావా? ఈ దేశమే భద్రంగా లేకపోతే, ఈ దేశానికి రక్షణ లేకపోతే, ఈ దేశాన్ని రక్షించే సైనికులకు సహకరించకపోతే నీకు దేశభక్తి ఉన్నట్ట, లేకపోతే దేశ ద్రోహివా నువ్వు అని నేను అడుగుతున్నా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీని. నాకేముంది అధ్యక్ష, అక్కడ నేవీ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ కడితే నాకేమైనా కాంట్రాక్ట్ వస్తుందా అధ్యక్ష? ఈ దేశ భద్రత అధ్యక్ష. రాజ్నాథ్ సింగ్ గారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఇంటి కోసం కట్టడం లేదు కదా అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు లేకపోతే ఇంకొకరు వాళ్ళ కోసం కట్టట్లేదు కదా అధ్యక్ష. దేశ భద్రత కోసం కట్టే దాంట్లో మీద కూడా నీ కుత్సితమైన రాజకీయాలు, నీ కలుషితమైన ఆలోచనలు. నీకు 50 ఎకరాల భూమి ఇయ్యలేదు, నీ కొడుకు ఇంటికి వస్తలేడు, వాస్తు కోసం ఏదో కట్టాలని డిఫెన్స్ భూములు అడిగితే ఇయ్యలేదని పగబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దేశ రక్షణనే ఫనంగా పెడతావా? అట్లాంటిది నేను పరిష్కరించిన అధ్యక్ష. నేను ఢిల్లీకి వెళ్ళడం వల్ల ఈరోజు నిన్నగాక మన గచ్చిబౌలి స్టేడియంలో మొత్తం డిఫెన్స్ ఎక్విప్మెంట్కు సంబంధించిన ఎగ్జిబిషన్ 3 రోజులు పెట్టిన లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు అక్కడికి వచ్చి చూసిపోయారు. డిఫెన్స్ మొత్తం వ్యవస్థల్ని అక్కడికి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టించిన అధ్యక్ష. నేను ట్రై నేషనల్ ఫుట్బాల్ ఈవెంట్స్ నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసిన అధ్యక్ష. స్పోర్ట్స్ కోసం నేను ప్రధానమంత్రిని కలిసి లెటర్ ఇచ్చిన అధ్యక్ష. 2036లో జరగబోయే ఒలింపిక్ గేమ్స్ మా హైదరాబాద్ నగరంలో నిర్వహించాలి. క్రీడాకారులను మేము తయారు చేస్తాం. మేము యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసినాం. సౌత్ కొరియాతో ఒప్పందం చేసినాం, ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసినాం. క్రీడాకారులను ఉత్పత్తి చేసే
రాష్ట్రంగా తెలంగాణ ఉంటే దేశంలో ఉండే ఏ క్రీడాకారునికైనా మేము శిక్షణ ఇచ్చే వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాం. మాకు అవకాశం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడగొచ్చిన. స్పోర్ట్స్ మినిస్టర్ విజిట్కి వస్తున్నాడు. స్పోర్ట్స్ మినిస్టర్ కొన్ని ఫండ్స్ కూడా మనకు రిలీజ్ చేస్తా అని ఒప్పుకున్నాడు అధ్యక్ష మాల్వియా. సో మా రిలేషన్ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు అందులో కూడా మీ వంకర ఆలోచనలనే పెట్టి వంకర టింకర్గా ఆలోచన చేసి ఎంతకాలం ఈ వంకర టింకర రాజకీయాలతో బతుకుతారు, కాలం వెల్లదీస్తారని నేను అడగదలుచుకున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పెట్టుబడులు శ్రీధర్ బాబు గారు నేను ముఖ్యమంత్రి అయిన 1.5 మంత్రులనే దావోస్కి వెళ్ళినాం. 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినాం. ఆ తర్వాత మొన్న 2025 జనవరిలో వెళ్ళినాం. 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఈ 15 నెలల్లో 2,20,000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. అమెజాన్ లాంటి కంపెనీలు 60,000 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది బికాజ్ ఆఫ్ అవర్ పాలసీస్. 10 ఏళ్ళు నువ్వు పాలసీ లేకుండా ప్రభుత్వాన్ని నడిపినాం. నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసినాం. నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా విధానాన్ని రద్దు చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ ఉన్నది, పాలసీ ఫ్రేమ్లో ఎవరు వచ్చినా వాళ్ళందరినీ మేము ఆదుకుంటాము లేకపోతే అవకాశాలు ఇస్తామని చెప్పి ఎన్ని పాలసీలు చేసినాం అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పాలసీ చేసినాం ఐటీ అండ్ ఇండస్ట్రీస్ నుంచి, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ చేసినాం ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి, టూరిజం పాలసీ చేసినాం అక్కడి నుంచి, మైన్స్ పాలసీ చేసినాం, భూభారతి పాలసీ లా చేసినాం. ఇట్లా ప్రతిదీ మేము ఒక పాలసీ తీసుకొని విధానాలను తీసుకొని ఈరోజు ఈ పాలసీలో ఎవరు ఫిట్ ఇన్ అయితే వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తామని మేము రాత్రి మగళ్ళు పని చేసి అధికారులను సమన్వయం చేసుకొని మేము ముందుకు వెళ్తుంటే పరిపాలన మీద పట్టు రాలేదండి. పట్టు అంటే ఏంది అధ్యక్ష? ఉత్తగానే ముద్రేసి రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినట్ట, ఈటెల రాజేందర్ని ఎత్తి బయట పడేసినట్ట, నువ్వు పెట్టిన దొంగ సంతకాలు పెట్టకపోతే అధికారులను తీసేసినట్ట. ఏంది పట్టు అంటే? పట్టు అంటే పాలసీస్లో అధ్యక్ష, నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు చేస్తే పట్టు వచ్చినట్టు అధ్యక్ష. 2 మంత్రులను తీసి బయట పడేస్తాను, 2 అధికారులను శిక్షిస్తాను పట్టు వచ్చినట్టు కాదు అధ్యక్ష. అట్లాంటి పట్టు గురించి నేను ఆలోచన చేస్తలేను అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి వస్తే ఫస్ట్ మిమ్మల్ని తీసి లోపలేయాల్సి వస్తుంది అధ్యక్ష, వాళ్ళని కాదు. పరిపాలన పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ఆ విధానం మనం తీసుకురావాలని ఇవాళ పాలసీ మేకింగ్లో మేము మా టైం అంతా స్పెండ్ చేసి మంత్రులందరినీ సమన్వయం చేసుకుంటున్నాం అధ్యక్ష. సివిల్ సప్లైస్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నువ్వు తెచ్చుకోకపోతే 10 మీటింగులు చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి. ఈరోజు 2,000 కోట్లు దాదాపుగా కేంద్రం నుంచి అదనంగా నిధులు నువ్వు వదిలేసిపోయినాయి, తెచ్చుకోరావాల్సి వస్తుంది. నువ్వు ఆ రోజు అప్పులు చేసి తెస్తే 1,450 కోట్లు వదిలేసిపోతే 2,000 కోట్లు మిత్తయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో. రోడ్లు నేషనల్ హైవేస్ నువ్వు పెండింగ్ పెట్టిపోతే వెంకటరెడ్డి గారు పోయి కూర్చొని నితిన్ గడ్కరీతో వారికి ఉన్న పరిచయాన్ని పెట్టి స్టేట్లో ఉండే నేషనల్ హైవేస్, శ్రీశైలం నేషనల్ హైవే కానీ, ఎలివేటెడ్ కారిడార్స్ కానీ వాటన్నిటినీ ఈరోజు ఎంబడిపడి పదే ఫాలోఅప్ చేసి తెచ్చుకుంటున్నారు అధ్యక్ష. నిరంతరం సంప్రదిస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వంతో. మేము సంప్రదించుకుంటే ఈరోజు రోడ్లు వేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులకి చూస్తే అన్నిటి బేసిస్ మీద ఈరోజు పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి రోడ్లను అన్నిటిని కూడా ఒక పాలసీ తీసుకొచ్చి హ్యామ్ కింద ఈరోజు రోడ్లు ఇచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి 12,000 పైచలు గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు 4-5 తండాలను గ్రామ పంచాయతీలు చేసిన గూడాలను. ఆ తండాల గూడాలకు ఒక్క రోడ్ అని ఉందా అధ్యక్ష? ఇవాళ తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసి గ్రామ కార్యాలయాలు లేవు, రోడ్డు లేదు, తాగడానికి నీళ్లు లేవు. వాటిని గ్రామ పంచాయతీలను బోర్డు తగిలిచ్చి వాళ్ళని తన్నుకునేటట్టు చేసి ఈరోజు సర్వం దెబ్బతీస్తే ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం ఒక బీటీ రోడ్డు ఉండాలి మండల కేంద్రానికి అని ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రం మొత్తం ఎట్ ఏ టైం హ్యామ్ విధానంలో, అదేవిధంగా మండలం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్డు ఉండాలి, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 లైన్ ఉండాలని ఈరోజు హ్యామ్లో పాలసీ తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నాం అధ్యక్ష. ఒక పాలసీ చేయాలంటే మీకు తెలియదు అధ్యక్ష ఎంత సమయం పడుతుందో, ఎన్ని రకాలుగా మనం చూసుకోవాలో. ఇలాంటి కలుషితమైన మనుషులు ఉండి ఏదైనా ఆరోపణ చేయాలని చేస్తుంటే ఈరోజు మేము తీసుకొస్తున్న విధానాలు మీకు తెలియదు అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల గ్రామ పంచాయతీ ఉంది, మున్సిపాలిటీ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది అధ్యక్ష. 4 రకాల పరిపాలన వ్యవస్థలు ఉంటే ఎవడు తోసినట్టు వాడు చేస్తుంటే దేనికి పొంతం లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డును మొత్తాన్ని ఇన్సైడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ కోర్ అర్బన్ రీజన్ అని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో అన్నిటిని ఒక యూనిట్ కింద తీసుకొచ్చి కోర్ అర్బన్ రీజన్ మొత్తం
నెట్ జీరో సిటీ కింద కాలుష్యాన్ని నియంత్రించాలని 3000 ఆర్టీసీ బస్సుల్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఎలక్ట్రిక్ వెహికల్స్కి జీరో ట్యాక్స్. ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరు కొనుక్కున్నా పన్ను లేకుండా జీరో ట్యాక్స్ వేసింది దేశంలో మన రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు ఆటోలు కొనుక్కోవడానికి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే పన్ను రద్దు చేసింది మనం అధ్యక్ష. ఈరోజు నాలాలు, రోడ్లను, చెరువులను, కుంటల్ని ఆక్రమించుకుంటుంటే చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ మీద పోయినప్పుడల్లా పెడబొబ్బలు పెడతారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు కదా ఆక్రమించుకున్న చెరువులు మాయమైపోయినాయి, మింగేసింది అధ్యక్ష చెరువులను. ఆ మింగేసిన చెరువులను పునరుద్ధరించాలని చేస్తే గగ్గోలు పెడుతున్నారు అధ్యక్ష వీళ్ళు. మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. చెరువులు ఉన్నాయని, చెరువుల దగ్గర ప్రాజెక్టులు కట్టినాయని, కట్టిన వాటిని మేము కూలగొట్టినవన్నీ అధ్యక్ష లెక్క తీరు. మీరు చేసిన దుర్మార్గం వల్ల డిమాండ్ అండ్ సప్లైలా ఒక ఎకరాకి 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడంతో ఒక 25 ఎకరాలలో 3200 అపార్ట్మెంట్స్ వచ్చినాయి అధ్యక్ష. ప్రతి అపార్ట్మెంట్కి 3 కార్లు వేస్తే 10,000 కార్లు ఒక 25 ఎకరాలలో ఉంటున్నాయి అధ్యక్ష. పొద్దుగాల 9:30కి ఆఫీస్కి వెళ్ళడానికి అందులో 1/3 ఒక 25 ఎకరాలలో ఉన్న కార్లు రోడ్డు ఎక్కితే 3,500 కార్లు రోడ్డు ఎక్కుతున్నాయి అధ్యక్ష అరగంటలా. అట్లాంటి 30 వెంచర్లు ఒక దగ్గర ఉంటే 30 లక్ష కార్లు రోడ్డు ఎక్కితే అసలు ట్రాఫిక్ ఉంటుందా? ఈ అపార్ట్మెంట్స్కు తగ్గట్టు డ్రైనేజ్ వ్యవస్థ ఉందా? ఈ 3000 అపార్ట్మెంట్లలో ఒక్కొక్క అపార్ట్మెంట్లో 5 ఏసీలు పెట్టుకుంటే ఆ ఏసీలతో ఉత్పన్నమయ్యే కాలుష్యం ఎంత అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? ఎట్లా ఈ నగరాన్ని సర్వనాశనం చేసి కమిషన్లు ఇస్తారు, 10% 20% కమిషన్లు తీసుకొని అనుమతులు ఇచ్చి ఇవాళ మొత్తం సర్వం హై రైజ్డ్ కట్టొద్దంటలేము అధ్యక్ష. ఆకాశ హర్మాలు కట్టాలి. గతంలో కాంగ్రెస్ పాలసీ తెచ్చింది. ఆకాశ హర్మాలు కట్టాలంటే విడుతు తగ్గాలి, పొడుగు పెరగాలి, ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలి. ప్రతి ఎకరాకు ఎంత స్క్వేర్ ఫీట్ నువ్వు అనుమతిస్తున్నావు అనేది లెక్క అధ్యక్ష. ఎంత హైట్ పోతున్నావని కాదు. ఒకప్పుడు 1,25,000 1,50,000 స్క్వేర్ ఫీట్ అనుమతి ఉంటే ఒక ఎకరాకి. ఈ దుర్మార్గుడు మున్సిపల్ శాఖ మంత్రి అయినాక 5 లక్షలకు పెంచి 1,00,000 స్క్వేర్ ఫీట్ కమిషన్ల కింద కొట్టేసిన చరిత్ర వాళ్ళది అధ్యక్ష. ఎన్ని ఇచ్చినో అన్నిటి మీద చిత్తశుద్ధి ఉంటారా? సభకు వచ్చి నువ్వు ఇచ్చిన అనుమతులు ఏంటి, అనుమతుల వెనకాల జరిగిన కుంభకోణం ఏంటి, విచారణకు రా, వచ్చి నువ్వు డిమాండ్ చేయి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఈ రకంగా ఈరోజు అందుకే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు, సెమీ అర్బన్ రీజన్, RRR నుంచి అవతల రూరల్, ఇక్కడున్న పరిశ్రమలన్నిటిని కూడా బయటకు తరలించాలి.